ప్రస్తుతం ఈ గాడిదలకు సంబంధించిన స్కామ్ ఒకటి విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. అంటే 100 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి బాధితులు ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి బాబు అని, బాలాజీ అని చెప్పి కొంతమంది పేర్లు కూడా వాళ్ళు ఈ మీడియా ముఖంగా చెప్తున్నారు. అంటే దీనికి సంబంధించి 3 రాష్ట్రాల్లో బాధితులు ఉన్నారని చెప్తున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో. ఇందులో కూడా ఏంటంటే 400 మంది బాధితుల వరకు ఉన్నారని చెప్తున్నారు. దీంట్లో కూడా అత్యధికంగా రైతులే ఉన్నారని చెప్తున్నారు. అంటే ఈ స్కామ్ని కనుక మనం పరిశీలించినట్టయితే నిజంగా ఈ బాధితులు చెప్తున్నది అంతా వాస్తవమేనా, కొంతవరకు నిజాలు ఉన్నాయా, అసలు ఈ స్కామ్ని కనుక ఏంటనేది నేను ఒకసారి పూర్తిగా రీసెర్చ్ చేయడం జరిగింది. ఈ స్కామ్ వివరాలన్నీ కనుక మనం చూసినట్లయితే దీంట్లో స్కామ్ అంటే పూర్తిగా ఇది స్కామ్ అంటా కూడా వాస్తవం లేదు. ఎందుకంటే వీళ్ళు ఒక ఫ్రాంచైజ్ మోడల్ని క్రియేట్ చేసి ఫ్రాంచైజ్ ఫీజుగా 5,50,000 రూపాయల ఫీజు నిర్ణయించారు. దీనికి సంబంధించి ఏంటంటే గాడిదలను వాళ్ళు సప్లై చేస్తారు. ఆ గాడిదలు సప్లై చేసి దానికి సంబంధించి ఆ గాడిద పాలు వచ్చిన తర్వాత ఆ పాలను వీళ్ళు మార్కెటింగ్ చేసి పాలను అమ్మి వీళ్ళకి లీటర్ కింద పే చేస్తామని చెప్పి రైతులతో ఒప్పందాలు చేసుకుని మొదటగా ఫ్రాంచైజీ ఫీజు కింద 5,50,000 రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేసిన మాట వాస్తవమే. తర్వాత మీరు పరిస్థితులు కనుక చూసినట్లయితే వీళ్ళతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అని చెప్పి కొన్ని షెడ్యూల్ నిర్మించారు. అంటే ఎవరికి వాళ్ళ షెడ్యూల్ నిర్మించుకునేటట్లుగా వీళ్ళు ప్రోత్సహించారు. వాళ్ళ డబ్బులతో, వాళ్ళ సొంత మనీతో ఆ షెడ్యూల్ని ఏర్పాటు చేశారు. షెడ్యూల్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఈ పాలన నిల్వ ఉంచడం కోసం ఫ్రీజర్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయించారు వాళ్ళతో. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే దగ్గర ఒక్కొక్క రైతుకి 70 లక్షల రూపాయలు ఖర్చు అయినట్టుగా మనకి బాధితులు చెప్తున్నారు. కొంతమంది 1,20,00,000 కూడా ఖర్చు అయిందని చెప్తున్నారు. ఇవన్నీ ఏంటంటే కొంత ఇలా గ్రూప్ ఆఫ్ పీపుల్ మోసపోయినప్పుడు ఏంటంటే మనిషికో మాట చెప్తూ ఉంటారు. 1 లక్ష అంటారు, 10 లక్షలు అంటారు, 1 కోటి అంటారు, ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు. కానీ అసలు నిజంగా దీంట్లో వాస్తవం ఏంటనేది కనుక ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ గాడిద పాలకు సంబంధించి డాంకీ క్లబ్ అని చెప్పి వీళ్ళు నిర్వహించారు. దీన్ని ఈ కంపెనీ పేరు డాంకీ క్లబ్గా చెప్తున్నారు. దీనికి సంబంధించి వీళ్ళు ఫ్రాంచైజ్ ఫీజు అయితే వసూలు చేసిన తర్వాత వీళ్ళతోనే పెట్టుబడులు పెట్టించి షెడ్యూల్ తయారు చేయించారు. ఈ షెడ్యూల్ ఏర్పాటు చేయడం కోసం వాళ్ళకి భారీగా ఖర్చు అయింది. తర్వాత ఏంటంటే గాడిదలను వాళ్ళే సప్లై చేశారు. అంటే ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క షెడ్కి 50 గాడిదలు చొప్పున ఒక్కొక్క గాడిద 70,000 రూపాయల ఖరీదుతో వీళ్ళు గుజరాత్ నుంచి గాడిదలను ఇంపోర్ట్ చేసుకుని గుజరాత్ నుంచి దిగుమతి చేసుకుని రైతులకి వాటిని కేటాయించారు. అంటే ఒక్కొక్క గాడిద 70,000 రూపాయల ఖరీదు కట్టి ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇది ఒక గాడిదల ఖర్చు 35 లక్షల రూపాయలు ఈ కంపెనీ వసూలు చేసింది రైతుల దగ్గర. వాళ్ళకి గాడిదలను ఇవ్వడం జరిగింది. తర్వాత కొంత మనకి గాడిద అని చెప్పి ఈ పదాన్ని వాడటం కూడా కొంత హాస్యాస్పదంగా అనిపిస్తుంది. కానీ నిజంగానే గాడిద పాలకి నిజంగా అంత శ్రేష్టత ఉంది వాటిల్లో. మీరు ఆయుర్వేదిక్ డాక్టర్లు కానీ ఆయుర్వేదానికి సంబంధించిన బుక్స్లో కానీ చూసినట్టయితే ఈ గాడిద పాలు గురించి చాలా ప్రధానంగా ప్రస్తావించారు. కాబట్టి ఇంతమంది రైతులు ఇంత ఈజీగా ఈ కాన్సెప్ట్ నమ్మడానికి కూడా కారణం ఇదే. మన తాతల ముత్తాతల కాలం నుంచి కూడా అన్ని హాస్పిటల్స్ తిరిగిన తర్వాత చిన్న బేబీలకి ఏదైనా జబ్బులు వచ్చినప్పుడు హాస్పిటల్స్లో నయం అవునప్పుడు చివరి ప్రయత్నంగా గాడిద పాలు తాగించేవారు. కొన్ని రోజులు గాడిద పాలు తాగిన తర్వాత వాళ్ళు రికవరీ అవ్వటం, తర్వాత పిల్లలు ఆరోగ్యం బాగుపడటం ఇవన్నీ జరిగాయి. ఇప్పటికీ కూడా కొంతమంది మన తాతల ముత్తాతలు కానీ నువ్వు గాడిద పాలు తాగిన తర్వాతే నువ్వు ఆరోగ్యంగా మారావు, అంతకుముందు నీకు చాలా అనారోగ్యాలు ఉండేవని చెప్పి మనకు చెప్తూ ఉంటారు. అంటే వెనకటి రోజుల్లో ఇవన్నీ జరిగాయి. కాబట్టి ఏంటంటే ఇదంతా మన సమాజంలో ఉంది కాబట్టి ఈ గాడిద పాలు శ్రేష్టత గురించి ఎక్కువ మంది రైతులు నమ్మడం జరిగింది. ఇప్పుడు మనం ఈ స్కామ్లో కనుక వచ్చినట్లయితే ఇట్లా 70,000 రూపాయలకి ఒక గాడిదని సప్లై చేయడం జరిగింది. సప్లై చేసిన తర్వాత వీళ్ళే రాజస్థాన్ నుంచి కొంతమంది ట్రైనింగ్ ఇచ్చి ఆ పాలు తీయడానికి, ఆ గాడిదల మెయింటెనెన్స్కి వీటికి ఏంటంటే ఒక్కొక్క రైతుకి 4 నుంచి 5 ఎంప్లాయీస్ని కూడా వీళ్ళే పంపించడం జరిగింది. వాళ్ళకి 55 నుంచి 60,000 రూపాయల జీతాలు అంటే ఈ రైతులు ఇచ్చేలాగా వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నాం అని చెప్పి వాళ్ళతో ఒప్పందం చేసుకుని వాళ్ళకు ఒక 60,000 రూపాయల జీతాలు ఇచ్చేలాగా రైతుల్ని ఈ కాంట్రాక్ట్లో తీసుకుని పంపించడం అయితే జరిగింది. అంటే ఇప్పుడు దాదాపు ఈ స్కామ్ అంతా కూడా 1.5 year నుంచి నడుస్తుంది. అంటే దీన్ని స్కామ్ అని కూడా అనలేము. ఒక కంపెనీ వాళ్ళు ఏంటంటే ఈ గాడిద పాలని మార్కెట్ చేద్దాం అనే ప్రయత్నంలో ఒక 50 గాడిదలను ఒక్కొక్క రైతుకి కేటాయించి కొంత భారీ మొత్తంలో ప్లాన్ చేశారు. ఈ పాలు ఎక్కువ రావడం, దీనికి డిమాండ్ అంటే అంత డిమాండ్ క్రియేట్ చేయలేకపోయారు వీళ్ళు. వచ్చిన పాలకు సరిపడా వీళ్ళు డిమాండ్ క్రియేట్ చేయలేక వీళ్ళు ఫెయిల్ అయ్యారని చెప్పి మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క రైతు దగ్గర 50 గాడిదలు అంటే ఆల్మోస్ట్ 400 మంది బాధితులు అంటున్నారు. ఇన్ని వేల గాడిదలకి ఇన్ని వేల లీటర్ల పాలు వచ్చినప్పుడు వాటిని అన్నింటినీ మార్కెట్ చేయడంలో ఆ కంపెనీ విఫలమై ఈ రైతులకి పే చేసే సమయానికి వచ్చేప్పటికి వాళ్ళు పే చేయలేకపోయారు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు రైతులందరూ రోడ్డు ఎక్కడం జరిగింది. దీంట్లో మనం ఆ కంపెనీని వెనకేశ్వర వస్తున్నామా లేకపోతే రైతులు తప్పుపడుతున్నాం అనేది కాదు. దీంట్లో ఇద్దరు వైపు నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు చేసిన ఆలోచన మంచిదే, నిజంగానే గాడిద పాలు శ్రేయస్కరం, శ్రేష్టం కూడా.
కానీ వాళ్ళు తగినంత మార్కెట్ని క్రియేట్ చేయలేకపోయారు ఆ గాడిద పాల విషయంలో. కాబట్టి వాళ్ళు అటర్ ఫెయిల్యూర్ అయ్యారు. ఈ రైతులు కూడా ఏంటంటే కొంత యూట్యూబ్లో మేము యాడ్లు చూసాము, ఆ యూట్యూబ్ యాడ్లు చూసి ఇట్లా మేము మోసపోయామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ యూట్యూబ్లో గాడిదలే కాదండి, చాలా రకాల యాడ్లు వస్తూ ఉంటాయి, చాలా రకాల ప్రమోషన్స్ జరుగుతూ ఉంటాయి. అన్నీ మనం నమ్మట్లేదు కదా. కాకపోతే ఏంటంటే ఈ రైతులు ఏమనుకున్నారంటే మనం ఆల్రెడీ వ్యవసాయంలో ఉంటాం కాబట్టి ఈ వ్యవసాయ పద్ధతులన్నీ అవలంబిస్తూ ఉంటాం కాబట్టి దానికి తోడుగా ఒక 50 గాడిదలు పెట్టుకుంటే మనకు అదర్ ఇన్కమ్ సోర్సెస్ అనేది క్రియేట్ అవుద్ది అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా దీంట్లో రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ రైతులు నష్టపోయింది ఏంటంటే ఈ గాడిదలకి వెచ్చించినటువంటి డబ్బుని నష్టపోయారు. వాళ్ళ ఇళ్ల దగ్గర ఏర్పాటు చేసినటువంటి వాళ్ళ పొలాల్లో ఏర్పాటు చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ షెడ్స్ కానీ అన్నీ కూడా ఇప్పుడు ఖర్చు పెట్టడం జరిగింది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే నేను దీనికి సంబంధించి ఒక వ్యక్తితోడుగా మాట్లాడాను. నరసరావుపేటకు సంబంధించి ఈ స్కామ్లో ఇరుక్కున్నటువంటి ఒక వ్యక్తితో మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పింది ఏంటంటే షెడ్లు నిరుపయోగం కాదు, దీంట్లో మేము వేరే ఫార్మ్స్, ఈ ఆవులు కానీ గేదెలు కానీ ఇలాంటి వేరే ఫార్మ్స్ పెట్టుకోవచ్చు, వీటికేమీ ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే ఈ యానిమల్స్ ఉన్నాయి, ఇప్పుడు 50 గాడిదలు ఉన్నాయి మా దగ్గర, వీటిని ఎవరో కొనరు అమ్ముదామంటే, వీటిని ఏం చేసుకోవాలో మాకు తెలియట్లా, నిజంగానే 50 గాడిదల పాలు మేము అమ్ముకునే పరిస్థితి మనకు ఉండదు అని చెప్పి ఆయన తన అనుభవాన్ని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆ 50 గాడిదలు యానిమల్స్ అనేవి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండిపోయినాయి, వాటిని రోజు వాళ్ళు పోషించాలి, వాటికి వచ్చే పాలను వాళ్ళు మార్కెట్ చేసుకోవడానికి వాళ్ళకి అంత అవకాశం లేదు, మార్కెటింగ్ సోర్సు లేదు. అక్కడ వాళ్ళు ప్రాబ్లంలో పడ్డారు. ఈ షెడ్ల వ్యవహారానికి వస్తే ఈ షెడ్లన్నీ వాళ్ళు వేరే ఆల్టర్నేటివ్గా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. ఈ షెడ్స్ చూపించి మళ్ళీ వాళ్ళు ఏదైనా బ్యాంకు లోన్లు తెచ్చుకోవచ్చు, గేదెలను ఆవులను పెట్టుకోవచ్చు, అవన్నీ చేసుకోవచ్చు. కానీ ఈ యానిమల్స్ విషయంలో మాత్రం వాళ్ళకి దిక్కుతోచన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు వాటిని అలా వదిలేయడానికి కుదరదు, ఖచ్చితంగా వాటిని పోషించాలి, వాటికి ఆహారం పెట్టాలి, లేదు పాలు తీసుకుంటే ఆ పాలని మార్కెట్ చేయలేరు. ఇట్లా కొంత వాళ్ళు ఎటు పాల్పోని పరిస్థితుల్లో ఇరుక్కుపోవడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు మీడియాకి రావడం జరిగింది. ఇది పెద్ద ఇష్యూ అయిపోయి 100 కోట్ల స్కామ్ అని చెప్పి దీని మీద కథనాలు నడుస్తూ ఉన్నాయి. దీన్ని పూర్తిగా అసలు ఈ రైతులు ఇంతమంది ఎందుకు నమ్మారు అని కనుక మనం పరిశీలించినట్టయితే తమిళనాడు రాష్ట్రంలో వీళ్ళు ఇది స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక జిల్లా కలెక్టర్ గారితో దీన్ని ఓపెన్ చేయించారు. అక్కడ ప్రభుత్వ అధికారులే దీన్ని ఓపెన్ చేయడానికి వచ్చారు కాబట్టి మేమందరం నమ్మామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అది దాంట్లో కూడా వాస్తవం ఉంది. అంటే నిజంగా ఆ ప్రాజెక్టు జెన్యూన్ ప్రాజెక్టే. ఇప్పుడు ఒక జిల్లా కలెక్టర్ వచ్చి ఓపెన్ చేశారంటే ప్రాజెక్టు ఫేక్ ప్రాజెక్ట్ అయితే, ప్రజల నుంచి డబ్బులు దండుకుని బోర్డు తిప్పేద్దాం అనే ఆలోచన ఉన్నవాళ్ళు అయితే కలెక్టర్ స్థాయి వ్యక్తి వచ్చి ఓపెన్ చేయడం అనేది జరగదు. ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు అది జెన్యూన్ ప్రాజెక్టే. కానీ ఈ పరిస్థితులు వెళ్తూ ఉన్న కొందికి ప్రజల నుంచి ఎక్కువ రెస్పాన్స్ రావడం, ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టేయడం, అంటే ఎక్కువ మంది ఫ్రాంచైజీలు తీసేసుకోవడం, ఎక్కువ గాడిదలని సేకరించడం, పాలు కూడా ఎక్కువైపోవడం, దానికి తగినటువంటి మార్కెట్ని ఆ కంపెనీ వాళ్ళు సృష్టించలేకపోవడం, ఈ వచ్చిన పాలన్నీ వాళ్ళు సప్లై చేయలేకపోవడం, ఇలా ఇచ్చేది కారణాల వల్ల ఏంటంటే ఈ స్కీమ్ అనాలో ఈ గాడిదల స్కీమ్ అనేది అటర్ ఫెయిల్యూర్ అయింది. ఇప్పుడు అది ఆ గాడిదల స్కీమ్ కాస్త గాడిదల స్కామ్గా మారిపోయింది. కాకపోతే నిజంగా వాస్తవంగా మాడుకోవాలంటే గాడిద పాలు శ్రేష్టం కూడా. మీరు ఏ ఆయుర్వేదిక్ డాక్టర్ని కలిసినా కూడా చెప్తారు గాడిద పాలు తాగితే మంచిది, చాలా ముండి రోగాలను నయం చేస్తాయని చెప్పి మనకి ఈ ఆయుర్వేదిక్ పుస్తకాల్లో కూడా చాలా వాటిల్లో కూడా మనం చూడొచ్చు. కాకపోతే ఏంటంటే దాని కంపెనీ ఫెయిల్ అయింది మార్కెట్ చేయలేక. ఇప్పుడు ఏంటంటే ఇది ఇక పుంకాలుగా మనకి సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ 100 కోట్ల స్కాము, అన్ని కోట్ల స్కామ్ అని చెప్పి వేస్తూ ఉన్నారు. దీంట్లో స్కామ్ ఉన్నమాట వాస్తవమే. మనకు అక్కడ అన్నీ కూడా గాడిదలు కనపడుతున్నాయి, గాడిదలు కొనుక్కొచ్చారు, తర్వాత షెడ్లు ఏర్పాటు చేసుకున్నారు రైతులు, ఫ్రాంచైజీ ఫీజు కింద 5,50,000 వసూలు చేశారు. ఇవన్నీ రైతులు నష్టపోవడం జరిగింది. ఇదేంటంటే మరి దీని మీద ప్రభుత్వాలు ఎట్లా నిర్ణయం తీసుకుంటాయి? ఇది మరి జరిగిందేమో తమిళనాడులో, బాధితులు వచ్చి తెలంగాణ, ఆంధ్రాలో ఉన్నారు. మరి దీని మీద ప్రభుత్వాలు ఏమైనా ముందుకు వచ్చి నిర్ణయం తీసుకుని దీని మీద ఏదైనా కమిటీలు వేసి అలా ఎంక్వైరీ చేస్తారా? నిజంగానే మరి ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి? కంపెనీ అనేది ఫెయిల్ అయింది, దాంట్లో ఇంకో నో డౌట్. కంపెనీ వాళ్ళు చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళ ప్రాజెక్ట్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మేము మోసం చేసే ఉద్దేశం మాకు లేదని చెప్తారు. క్లియర్గా మేము వాళ్ళు తీసుకున్న డబ్బులకి వాళ్ళ గాడిదలు సప్లై చేసామంటారు. పేమెంట్ విషయంలో ఆ పాలు కొని పేమెంట్ చేసే విషయంలో మేము ఫెయిల్ అయ్యాం, కొంత మార్కెటింగ్లో మేము ఫెయిల్ అయ్యాం, మా స్ట్రాటజీ వర్కౌట్ అవ్వలేదని చెప్తారు. కానీ ఇప్పుడు ఇక్కడ సమస్యల్లో వచ్చింది ఏంటంటే ఇప్పుడు ఈ గాడిదలన్నీ ఏం చేస్తారు? ఈ షెడ్యూల్ని అంటారా వేరే వాడికి ఉపయోగించుకోవచ్చు వాళ్ళు. మరి ఈ గాడిదలన్నీ సేకరించి మరి 100,000 గాడిదల్ని మరి ఏం చేస్తారు? ప్రభుత్వం దీని మీద ఏం నిర్ణయం తీసుకుంటుంది? ఇక లేదు ఇంక ఈ పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ గాడిదలను చూసుకుంటారు, రోజులు వేళదీయాల్సిందేనా అనేది మనకు రాబోయే రోజుల్లో అర్థమవుతుంది. ఇప్పటివరకు అయితే ప్రభుత్వాల దగ్గర నుంచి దీని మీద ఎటువంటి స్పందన రాలేదు. మీరు ఏ మీడియా ఛానల్లో చూసుకున్నా దీని మీద ఎక్సలెంట్గా కథనాలు
చెప్తా ఉన్నారు. సోషల్ మీడియాలో అయితే మీకు యూట్యూబ్ కానీ ఇంకా వేరే ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా ఈ గాడిద పాలు గురించే చర్చలు జరుగుతున్నాయి. ఫైనల్గా ఏంటంటే రైతులకు సంబంధించి కష్టార్జితం అంతా కూడా కోట్ల రూపాయలు ఈ గాడిద పాలైని, అంటే గాడిదల పాలైని, ఈ గాడిదల పాలైని అని మనం అనుకోవాలి. దీని మీద ఏమన్నా ప్రభుత్వం మరి త్వరలో ప్రభుత్వాలు ఏమైనా నిర్ణయం తీసుకుంటాయా లేదనేది మనం వేచి చూడాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.